హాయ్ గాయస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఫైనల్గా అయితే మనం అందరం ఎదురు చూసే పండగ, మన ఫస్ట్ పండగ వినాయక చవితి అయితే వచ్చేసింది. సో పందిరి అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు వెళ్ళి మేము బొమ్మను తీసుకోవడానికి వెళ్తున్నాము, వేపకొండ జంక్షన్కి వెళ్తున్నాము. సో లెట్స్ గో. హాయ్ చెప్పండి రా. సో వినాయకుడి బొమ్మ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఎస్, ఇది వేపకొండ దగ్గర ఎంఎస్ రామయ్య షాపింగ్ మాల్ పక్కన స్ట్రీట్ ఇది. ఇప్పుడు మా వాడు బొమ్మ కోసం చెప్తాడు, చెప్పరా. బొమ్మ కాస్ట్ వచ్చేసి 12,500 రూపీస్. ఇప్పుడు ఆల్రెడీ బొమ్మ తెస్తున్నాము, ఏంటనేది చూడాలి. చెప్పు సీను, ఏ సంగతి? ఇదే మన బొమ్మ. ఇదేనా? సింపుల్గా ఇచ్చారు. ఇదే మన బొమ్మ. అది ఇబ్బంది కదా, అందరు పట్టుకున్నామా? బాబు తారు బాబు, చేయి డ్యామేజ్ అయిందమ్మా. ఇక క్లియర్ చూడు, పైకి ఎక్కడెక్కడ ఉన్నావు చూడు. కాలు తగ్గించదే కాళ్ళు రాజరా. మెయిన్ బొమ్మ అంతే కదా. అదిగో మన బండి, అదిగో మన బొమ్మ. అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటామో మనందరికీ తెలిసిన విషయమే. ఆ స్టోరీ మనందరికీ బాగా చిన్నప్పటి నుంచి తెలుసు. శివుడు ఎందుకు వినాయకుడి తల ఖండించాడు, తర్వాత బాధపడి తన తప్పు తెలుసుకొని గణానాథుడి తల మళ్ళీ వినాయకుడికి ఇచ్చి తనను మళ్ళీ జీవించి చేశాడు. అప్పటి నుంచి అతనికి గణపతి అని పేరు వచ్చిందని మనందరికీ తెలిసిన విషయం. కానీ అసలు మన ఇండియాలోని ఈ ఫెస్టివల్ని నేషనల్ వైడ్ ఫెస్టివల్గా ఎప్పుడు చేశారో తెలుసా? ఎవరు చేశారో తెలుసా? 1893లో మన ఫ్రీడమ్ ఫైటర్ అయిన లోకమాన్య తిలక్ ఉన్నారు కదా, ఆయన బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా ఇండియన్స్ అందరినీ ఒక రకంగా కలపాలని చెప్పేసి ఈ పండుగని నేషనల్ వైడ్ పండుగగా చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫ్రీడమ్ ఫైట్ చేసేవారంట. అంతకు ముందు వరకు అయితే వినాయక చవితి చేసుకునేవారు, కానీ ఒక ప్రైవేట్ ఫెస్టివల్లా చేసేవారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు, అంటే రాజులు వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళ కింగ్డమ్స్లో వాళ్ళు సొంతంగా
ప్రైవేట్ సెరమనీ లాగా చేసుకునేవారు. జనాలు బయట అంటే పబ్లిక్‌లో ఇలాగ చేయడం అనేది 1893 నుంచి స్టార్టింగ్ అయింది. వినాయక చవితి ఇండియాలోని ఎప్పుడు నేషనల్ వైడ్ ఫెస్టివల్‌గా చేశారని సెర్చ్ చేస్తుంటే నాకు మన హిస్టరీలో ఇది తెలిసింది. సో, అది మీకు అందరికీ తెలియాలని చెప్పి వీడియోలో చెప్పాను. సో, ఈరోజైతే మేము మా పందిరిలోని మా వినాయకుడిని ప్రతిష్ఠించాము. రేపు పూజ చేసి స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ నొక్కండి. పాత వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye.